ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. ఎస్, వేగంగా విస్తరిస్తున్నటువంటి నగరంలో వెహికల్స్ సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. మరి ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం ఎప్పుడు? అధికారులు ఏం చెబుతున్నారు? స్టార్ట్, స్టాప్, మళ్ళీ స్టార్ట్. ఇదే ఇప్పుడు హైదరాబాద్ నగరవాసి నిత్య జీవితం. నగరంలో మనుషుల కంటే వాహనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. రోజుకు 2000 నుంచి 3000 వరకు కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతుండటంతో నెలకు దాదాపు 25,000కు పైగా కొత్త వాహనాలు రోడ్లపైకొస్తున్నాయి. ఇందులో 70% పైగా బైక్లే కాగా మరో 20% వరకు విలాసవంతమైన కార్లున్నాయి. అంటే రోజుకు వేలల్లో, నెల నెల 10,000ల్లో రోడ్లపైకొస్తున్న ఈ బండ్లతో నగరంలో కాలుష్యంతో పాటు ట్రాఫిక్ జామ్లు రొటీన్ గా మారాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్న వేగానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవటం కూడా ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతోంది. ట్రాఫిక్ సమస్యలకు కేవలం అధికారుల చర్యలే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం అంటున్నారు అధికారులు. కంపల్సరీ దినదినం చూస్తామా, ప్రతి ఇయర్ నుండి పెరుగుతూ వస్తుంది. సుమారుగా ప్రతిరోజు 2000 వెహికల్స్ వరకు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అవుతాయి. అందులో భాగంగా స్టేట్ మొత్తం తీసుకుంటే గిట్ట కంపల్సరీ ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుందండి. తెలంగాణ వచ్చి నుండి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ డబుల్ ది నెంబర్ అయింది. అప్పుడు 70 లక్షలు ఉంటే ఇక్కడ 1.4 crore వరకు వెహికల్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడే వాహనాలు వాడాలి, ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే హైదరాబాద్ ట్రాఫిక్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. సో ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరాలి, లేదంటే సమయం వృధా, ఫ్యూయల్ వృధా, ఈ ట్రాఫిక్ ఎనర్జీ కూడా వృధా. ప్రమాదాలు.